నందమూరి నటసింహం బాలకృష్ణ, అభినేత్రి భానుప్రియ, ఊర్వశి శారద ప్రధాన పాత్రధారులుగా అగ్రదర్శకుడు ఏ కోదండరామిరెడ్డి రూపొందించిన జనరంజక చిత్రం అనసూయమ్మ గారి అల్లుడు. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాకి చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. 1986 జూలై 2న విడుదలై శతదినోత్సవం జరుపుకుంది అనసూయమ్మ గారి అల్లుడు చిత్రం. అఫీషియల్ పేపర్ ప్రకారం అనసూయమ్మ గారి అల్లుడు సినిమా అప్పట్లో ఎక్కడెక్కడ 50 రోజులు ఆడిందో ఈ వీడియోలో చూద్దాం. వీటిలో డైరెక్ట్ సెంటర్స్తో పాటు లేట్ రిలీజ్ సెంటర్స్, షిఫ్టింగ్ సెంటర్స్ ఉన్నాయని గమనించగలరు. అనసూయమ్మ గారి అల్లుడు 50 రోజుల కేంద్రాలు: విజయవాడ దుర్గా కళామందిర్, గుడివాడ వెంకటేశ్వర, మచిలీపట్నం కృష్ణకిషోర్, గుంటూరు భాస్కర్ డీలక్స్, చిలకలూరిపేట మంగ, ఏలూరు సత్యనారాయణ టాకీస్, భీమవరం విజయలక్ష్మి థియేటర్, తాడేపల్లిగూడెం విజయ టాకీస్, తణుకు వెంకట్రామయ్య టాకీస్, రాజమండ్రి ఊర్వశి, కాకినాడ స్వప్న, విశాఖపట్నం సరస్వతి, శ్రీకాకుళం చంద్రమోహన్, నెల్లూరు అర్చన, హైదరాబాద్ తారకరామ, సికింద్రాబాద్ మనోహర్, వరంగల్ రామయ్య చిత్రమందిర్, ఖమ్మం కిన్నెరసాని, నిజామాబాద్ నటరాజ్ థియేటర్, తిరుపతి ప్రతాప్, పాయకరావుపేట గౌతమ్, శృంగవరపుకోట రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్, అమలాపురం వెంకటేశ్వర డీలక్స్ థియేటర్, మండపేట రాజారత్న, విజయనగరం కల్పన, తెనాలి రాజ్యం పిక్చర్ ప్యాలెస్, చీరాల మోహన్, ఒంగోలు రత్నమహల్, నరసరావుపేట వెంకటేశ్వర, అనంతపురం త్రివేణి, కడప రమేష్, కర్నూలు ఆనంద్, ఆదోని ద్వారక, బళ్ళారి ముబారక్, అనకాపల్లి రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్, పార్వతీపురం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్. డియర్ వ్యూయర్స్, అప్పట్లో అనసూయమ్మ గారి అల్లుడు సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.